ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో సులభంగా జాతకం చెప్పడం ఎలా అనే వీడియోని అయితే చూసాము. ఇప్పుడు మనం ప్రజెంట్ వీడియోలో కుజ శుక్రుల కలయిక అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాము. దీని గురించి తెలుసుకోవడానికి ముందు ఈ రెండు గ్రహాల గురించి మనం తెలుసుకుంటే ఆ రెండు గ్రహాల యొక్క కలయిక అనేది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనేది మనకి అర్థమవుతుంది. ముందుగా ఈ కుజగ్రహం గురించి చెప్పాలంటే ఈ కుజుడు ఒక యుద్ధ వీరుడు అండ్ అలాగే సైనికుడు, భూమిపుత్రుడు, మనలో ఉండే కోపాన్ని, ఆవేశాన్ని వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. ఇక శుక్రుడు స్త్రీతత్వానికి చెందిన గ్రహం, వివాహ కారకుడుగా లవ్ని, లగ్జరీస్ని, ఎంటర్టైన్మెంట్ గురించి వీటి గురించి శుక్రుడు ఇండికేట్ చేస్తాడు. ఎప్పుడైతే ఇటువంటి రెండు గ్రహాలు ఎటువంటి అఫ్లిక్షన్ లేకుండా మంచి ప్లేస్మెంట్లో కలుస్తాయో అప్పుడు ఏమవుతుందంటే ఆ శుక్రగ్రహానికి ఉన్న లక్షణాలన్నీ ఈ కుజగ్రహం యొక్క ఎనర్జీ వల్ల బాగా పెరుగుతాయి. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు చాలా హైపర్ యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, చాలా అట్రాక్టివ్గా ఉంటారని మనం చెప్పొచ్చు. వీళ్ళకి ఏదైనా క్రియేటివిటీ కానీ, డిజైన్కి సంబంధించిన ఫీల్డ్స్లో కానీ, ఆర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ అవ్వచ్చు, అండ్ అలాగే ఒక్కోసారి క్రీడా రంగంలో కూడా బాగా రాణించే కెపాసిటీ అనేది వీళ్ళకి ఉంటుంది. ఈ కాంబినేషన్ వల్ల ఆటోమేటిక్గా ఆ పర్సన్స్ అనే వాళ్ళకి ఆయా రంగాల పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ కుజగ్రహం మనలో ఉండే ధైర్య సాహసాన్ని ఇండికేట్ చేస్తాడు అండ్ అలాగే వెరీ స్ట్రాంగ్ అంబిషన్స్ని మనకు కలగజేస్తాడు. దీని కారణంగా ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళు అనుకున్న పని అనేది చాలా తొందరగా అయిపోవాలి, వెంటనే అయిపోవాలి అనుకుంటారు. ఇప్పుడు ఈ శుక్రగ్రహం మనకి ఏమిస్తాడంటే కంఫర్ట్స్ గురించి, లగ్జరీస్ గురించి వీటి గురించి ఇండికేట్ చేస్తాడు. కాబట్టి ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఈ పర్సన్స్ అనే వాళ్ళకి అదే విధంగా మన లైఫ్లో మనకు తొందరగా కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ అనేవి ఎలాగైనా మనం సంపాదించుకోవాలి అనే ఒక స్ట్రాంగ్ అంబిషన్ అనేది కూడా వీళ్ళకి ఉండొచ్చు. అంటే ఒక రకంగా మంచి లగ్జరీస్ కార్స్లో తిరగాలని కోరుకోవచ్చు, లేకపోతే ఒక మంచి లగ్జరీగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న విధంగా ఇల్లు కట్టుకోవడం వచ్చు. ఇటువంటి కోరికలు అనేవి ఆ పర్సన్స్ అనే వాళ్ళకి క్రియేట్ అవుతాయి. ఇక అదే విధంగా నెగిటివ్ ఫలితాలు చెప్పాలంటే ఈ కుజగ్రహం స్ట్రాంగ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తాడు. ఇక శుక్రుడు లవ్ని ఇండికేట్ చేస్తాడు. కాబట్టి దీని కారణంగా ఆ శుక్రుడికి ఉండే లవ్ అండ్ అట్రాక్షన్స్ అనేవి బాగా ఈ కుజగ్రహం వల్ల ఎన్హాన్స్ అయిపోయి అది ఒక్కోసారి కేవలం అట్రాక్షన్ కారణంగా లవ్ రిలేషన్స్లో కూడా దారి తీస్తుంది. దీని కారణంగా ఏమవుతుందంటే ఒక్కోసారి ఆ లవ్ రిలేషన్లో మెచ్యూరిటీ అనేది లేకపోవడం అవ్వచ్చు, పేషెన్స్ అనేది లేకపోవడం వల్ల ఆ లవ్ రిలేషన్స్ అనేవి ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఇదే విధంగా ఈ శుక్రగ్రహాన్ని మనం కలత్ర కారకుడిగా చెప్తాము. ఇక ఈ కుజగ్రహాన్ని వివాహ నాశకుడిగా కూడా చెబుతూ ఉంటారు. సో ఇటువంటి రెండు గ్రహాలు ఒకే భావంలో బలంగా కలిస్తే ఏమవుతుందంటే అదొకసారి వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో కూడా చాలా ఇగో ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఒకసారి కోపం, ఆవేశం కారణంగా వాళ్ళ మ్యారేజ్ లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని వాళ్ళు ఫేస్ చేస్తారు. మరి రెండు గ్రహాల యొక్క కలయిక అనేది ఎప్పుడు మనకు పాజిటివ్గా పనిచేస్తుంది అండ్ అలాగే ఎప్పుడు మనకు నెగిటివ్గా పనిచేస్తుంది అనే విషయం అనేది అక్కడ మీ లగ్నం అనేది ఏమైంది అండ్ అలాగే ఈ రెండు గ్రహాలకి ఏ స్థానాలకు ఆధిపత్యం అనేది వచ్చింది అనే విషయం చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే వాళ్ళు ఏ స్థానంలో కలిశారు, వారి మీద శుభగ్రహాలకు ప్రభావం ఉందా లేకపోతే పాపగ్రహాలకు ప్రభావం అనేది ఉందా. కానీ ఈ రెండు గ్రహాల యొక్క కలయికలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ ఎక్కువ డామినేషన్ అనేది కుజగ్రహానికి ఉంటుంది. ఎందుకంటే శుక్రగ్రహం ఓన్లీ లవ్ అండ్ ఎమోషన్స్ మాత్రం ఇండికేట్ చేస్తాడు. కానీ కుజగ్రహం అలా కాదు, ఆయన ఒక స్ట్రాంగ్ ఎనర్జీ అండ్ పవర్ఫుల్ ప్లానెట్గా మనం చెప్తాం. కాబట్టి అక్కడ శుక్రుడు ఎటువంటి స్వక్షేత్రాల్లో, ఉచ్చరాశుల్లో కాకుండా బలంగా తక్కువ డిగ్రీలో కనుక ఈ రెండు గ్రహాల కలయిక అనేది ఫామ్ అయినట్లయితే అక్కడ డామినేషన్ అనేది ఎక్కువగా కుజగ్రహానికి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కువ శాతం శుక్రగ్రహాన్ని డామినేట్ చేసి కుజగ్రహం పనిచేస్తాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఎక్కువ శాతం గురుపాద లగ్నాల వారికి ఫేవరబుల్గా ఉంటుంది అని కూడా మనం చెప్పడానికి అయితే లేదు. ఎందుకంటే మనం మీన లగ్నం తీసుకుంటే ద్వితీయ భాగ్యాధిపతి అయిన కుజుడు శుభగ్రహం అవుతాడు. ఇక శుక్రుడు సంపూర్ణంగా పాపగ్రహం అవుతాడు. ఎందుకంటే తృతీయ అష్టమాధిపత్యం అనేది వస్తుంది. సో మీన లగ్నం వారికి ఇటువంటి రెండు గ్రహాల కలయిక అనేది అంత మంచి విషయం అయితే కాదు. ఈ విధంగా మన లగ్నం అనేది ఏమైంది అండ్ అలాగే ఈ రెండు గ్రహాలకి ఏ స్థానాలకు ఆధిపత్యం అనేది వచ్చింది, కేంద్రాల్లో కలిసారా లేకపోతే దుస్థానాల్లో కలిసారా అనే విషయం మీద కూడా ఫలితాలనే ఉంటాయి. ఎక్కువగా కేంద్రాల్లో అంటే లగ్నం, చతుర్థం, సప్తమం, దశమంలో కనుక ఈ కుజ శుక్రుల కలయిక కనుక ఉన్నట్లయితే అది చాలా వరకు ఇబ్బంది పెట్టినా అది కేంద్ర స్థానం కాబట్టి తర్వాత అయినా చివరికి పాజిటివ్గా పనిచేస్తుంది. కానీ కేంద్ర స్థానంలో సప్తమ స్థానం అనేది మన మ్యారేజ్ లైఫ్ గురించి ఇండికేట్ చేస్తుంది. ఇటువంటి హౌస్లో కలత్ర కారకుడు అండ్ అలాగే వివాహ నాశకుడు కలవడం అనేది అంత మంచి విషయం కాదు. అందులోనూ స్వభావ లగ్నాలకి ఈ సప్తమ స్థానం అనేది బాధక స్థానం అవుతుంది. దీని కారణంగా మీన లగ్నం కానీ, మిథున లగ్నం వారికి, కన్యా అండ్ అలాగే ధను లగ్నం వారికి వీరికి సప్తమ స్థానంలో ఈ కుజ శుక్రుల కలయిక అనేది ఎక్కువ శాతం నెగిటివ్గానే పనిచేస్తుంది. ఇక తర్వాత దుస్థానాలైన 6, 8, 12 స్థానాల్లో అసలు కుజ శుక్రుల కలయిక అనేది ఏ లగ్నం వారికైనా 4% నెగిటివ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే దుస్థానాల్లో అసలు గ్రహాలే ఉండకూడదు. అందులోనూ రెండు గ్రహాలు ఉండడం అనేది అంత మంచి విషయం కాదు. ఒకవేళ మీరు గురుపాలత లగ్నం అయ్యి ఈ దుస్థానాల్లో కనుక ఈ రెండు గ్రహాల కలయిక కనుక ఉన్నట్లయితే
కుజదశ అనేది మీకు బాగానే పనిచేస్తుంది, కానీ శుక్రదశ అనేది విపరీతంగా కష్టాలని ఇబ్బందుల్ని తెచ్చిపెట్టేదానికి అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మీది శనిపాద లగ్నం అయితే మీకు శుక్రదశ అనేది బాగానే ఉంటుంది, కానీ కుజదశ అనేది వచ్చినప్పటికీ ఈ పర్సన్స్ అనే వాళ్ళకి చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ వచ్చే సమస్యలు అనేవి ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూస్ అవ్వచ్చు. ఒక్కోసారి శుక్రుడు కనుక ఎఫెక్షన్ గురైతే రిలేషన్స్లో కూడా చాలా సివియర్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. కుజగ్రహం కనుక ఎఫెక్షన్ గురైతే అనుకోకుండా గొడవలకు వెళ్ళడం కానీ, లేకపోతే ఏదైనా లీగల్ ఇష్యూస్లో ఇరుక్కోవడం కానీ, ఆ కుజగ్రహం ఏ స్థానాలకు అయితే ఆధిపత్యం వహిస్తాడో ఆ స్థానాలు అనేవి ఆ టైంలో దెబ్బతినడం కానీ ఇటువంటి ఫలితాలు అనేవి వస్తాయన్నమాట. ఫైనల్గా అసలు ఈ కంజంక్షన్ అనేది బలంగా పనిచేయాలంటే ఈ కుజ శుక్ర గ్రహాలు 10 డిగ్రీల లోపు కనుక కలిసినట్లయితేనే ఈ కాంబినేషన్ అనేది పనిచేస్తుంది. అలా కాకుండా 10 డిగ్రీల కన్నా ఎక్కువ డిగ్రీలు 2 గ్రహాలు ఒకే రాశిలో కనుక కలిసినట్లయితే ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా పనిచేయడం అనేది జరుగుతుంది. ఈ కాంబినేషన్ అనేది ఎక్కువగా నెగిటివ్ రిజల్ట్స్ మనకి ఇవ్వకుండా ఫేవరబుల్గా పనిచేయాలంటే ఈ 2 గ్రహాల యొక్క కలయిక అనేది మీనంలో కానీ, మేషంలో కానీ, వృషభంలో కానీ, వృశ్చికంలో కానీ, తులలో కానీ అండ్ అలాగే మకరంలో కానీ ఈ రాశిలో కనుక ఉన్నట్లయితే మీ లగ్నం అనేది ఏదైనప్పటికీ ఎక్కువ శాతం పాజిటివ్గానే పనిచేస్తుంది. ఎందుకంటే ఈ రాశులు ఈ 2 గ్రహాలకు ఏమవుతాయంటే అయితే స్వక్షేత్రాలు అవుతాయి, లేకపోతే ఉచ్చరాశులు అవుతాయి అన్నమాట. కనీసం ఇలా స్వక్షేత్రాల్లో ఉచ్చరాశులు ఉండకపోయినా మీకు గురుపాద లగ్నం అయితే ఆ 2 గ్రహాలు కలిసిన రాశి అనేది అక్కడ కుజగ్రహానికి మిత్రక్షేత్రం అయితే మంచిది. అలా కాకుండా మీ శనిపాద లగ్నం అయితే అక్కడ శుక్రుడికి మిత్రస్థానంలో ఈ 2 గ్రహాల యొక్క కలయిక అనేది ఉంటే చాలా వరకు మంచి విషయం అన్నమాట. ఈ కాన్సెప్ట్ అనేది మీకు ఇంకా బాగా అర్థం అవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుని నేను డిస్కస్ చేస్తాను. నేను ఇక్కడ మేష లగ్నాన్ని తీసుకుని భాగ్యస్థానంలో ఈ కుజ శుక్ర గ్రహాన్ని తీసుకున్నాను. ఇది మేష లగ్నం అయింది కాబట్టి ఈ కుజగ్రహం శుక్రుడు పాపగ్రహం అవుతాడు. అది ధనుసు రాశి అయింది కాబట్టి కుజగ్రహానికి అది మిత్రస్థానం అవుతుంది, శుక్రగ్రహానికి శత్రుస్థానం అవుతుంది. ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సిన పాజిటివ్ విషయం ఏంటంటే ఇక్కడ లగ్నాన్ని స్వయంగా లగ్నాధిపత్యం పొందిన కుజుడు ఇక్కడ మిత్రస్థానంలో ఉండడం, అందులోనూ ఇక్కడ భాగ్యస్థానంలో ఉండడం చాలా విశేషమైంది. ఈ భాగ్యస్థానం అనేది కోణస్థానం అవుతుంది కాబట్టి చాలా మంచి విషయంగా మనం చెప్పొచ్చు. ఇక శుక్రగ్రహం విషయానికి వచ్చినట్లయితే ఆయనకి ద్వితీయ సప్తమాధిపత్యం అనేది వచ్చింది. సో ద్వితీయ సప్తమాధిపత్యం పొందిన శుక్రుడు పాపగ్రహం అయినప్పటికీ ఆయన భాగ్యస్థానం ఉండడం చాలా మంచి విషయమే కదా. ఎందుకంటే ఈ భాగ్యస్థానాన్ని మనం లక్ష్మీ స్థానంగా అండ్ అలాగే ఉన్న అన్ని స్థానాల్లో శుభస్థానంగా మనం తీసుకుంటాము. ఈ మేష లగ్నం వారికి ఈ శుక్రుడు పాప అయినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి బాగుండాలన్నా ఈ 2వ స్థానం ధనస్థానం కాబట్టి సో ఫైనాన్షియల్గా బాగుండాలన్నా, సప్తమం అనేది మ్యారేజ్ని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో మన మ్యారేజ్ లైఫ్ అనేది బాగుండాలన్నా సో ఖచ్చితంగా అక్కడ శుక్రుడు పాపగ్రహం అయినప్పటికీ ఈ మేష లగ్నం వారికి ఎటువంటి ఎఫెక్షన్కి గురి కాకుండా ఉండడం అనేది చాలా అవసరం. సో ఇటువంటి శుక్రుడు ఇప్పుడు ఇక్కడ శుభగ్రహం అయిన కుజగ్రహంతో సంబంధం అనేది వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఈ ప్లేస్మెంట్ అనేది చాలా పాజిటివ్గానే పనిచేస్తుంది. లగ్న అష్టమాధిపతి అయిన కుజుడు భాగ్యస్థానం ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు చాలా అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పొచ్చు. అలాగే ఫాదర్ సపోర్ట్ అనేది ఉంటుంది. ఈ ప్లేస్మెంట్ అనేది వీరికి మంచి స్పిరిచువాలిటీని, హై లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానం ఒక స్పిరిచువాలిటీకి సంబంధించిన స్థానం అయితే ఇక్కడ కుజుడు యొక్క విశేష దృష్టి అనేది ఇక్కడ 12వ స్థానం మీద ఉంది. సో ఈ 12వ స్థానం కూడా హై లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీని ఇండికేట్ చేస్తుంది కాబట్టి సో ఈ పర్సన్స్ అనే వాళ్ళు ఆ విధంగా ఉంటారు. ఇక ధన సప్తమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ భాగ్యస్థానంలో ఈ శుభగ్రహంతో సంబంధం రావడం వల్ల ఈ పర్సన్స్ అనే వాళ్ళు మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళకి బాగా అదృష్టం అనేది కలిసి వస్తుంది. అండ్ అలాగే ఫైనాన్షియల్గా కూడా బాగా ఇంప్రూవ్ అవుతారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా మనం ఈ కాన్సెప్ట్ గురించి డెప్త్గా అనాలిసిస్ చేయాలంటే చార్ట్లో రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి ఎలా ఉన్నాయి, నవాంశలో ఈ 2 గ్రహాలు ఏ విధంగా ప్లేస్ అయ్యి, వక్రత్వ దోషాలు ఏమైనా ఉన్నాయా, ఈ 2 గ్రహాల యొక్క మహర్దశలు అంతర్దశలు ఎప్పుడు ఫామ్ అయ్యాయి అని ఈ విధంగా మనం కంప్లీట్గా అనాలిసిస్ అనేది చేసిన తర్వాత మాత్రమే ఏ లగ్నం వారికైనా కుజ శుక్రుల కలయిక అనేది ఎంతవరకు పాజిటివ్గా పనిచేస్తుంది అండ్ అలాగే ఎంతవరకు నెగిటివ్గా పనిచేస్తుంది అనే విషయాన్ని మనం ఫైనలైజ్ చేయాలి. నేనైతే ఈ కాన్సెప్ట్ సంబంధించిన అన్ని విషయాలు మీతో డిస్కస్ చేశానని అనుకున్నాను. ఇంకా మీకు ఈ వీడియోలో ఫర్దర్గా ఏదైనా డౌట్స్ ఉంటే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియోలో మీరు చేసిన కామెంట్కి నేను తప్పకుండా లైవ్గా మీకు రిప్లై అనేది ఇస్తాను. చివరిగా నా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ఇందులో ఉన్న కంటెంట్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితేనే ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎవరికైనా పర్సనల్గా కన్సల్టేషన్ తీసుకోవాలి అనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యు వెరీ సూన్ అండ్ జై హింద్.